హాయ్ ఫ్రెండ్స్, డే 3 క్లాస్కి స్వాగతం. ముందుగా డే 1 అండ్ డే 2 ఒకసారి రివిజన్ చేసుకుంటే, డే 1లో మనం ఏం నేర్చుకున్నాం అంటే 1 to 20 టేబుల్స్ నేర్చుకున్నాం. డే 2లో ఏం నేర్చుకున్నాం అంటే స్క్వేర్స్ నేర్చుకున్నాం 1 to 50. ఈరోజు డే 3లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్యూబ్స్ మీరు ఎక్కువ ఏం అవసరం లేదు. అంటే ఇప్పుడు డే 2లో మీరు 1 to 50 స్క్వేర్స్ నేర్చుకున్నారా, క్యూబ్స్ 1 to 20 క్యూబ్స్ నేర్చుకుంటే చాలు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు 1 to 20 క్యూబ్స్ వస్తే మీరు ఏ క్వశ్చన్ అడిగి ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు వితిన్ సెకండ్స్లో. ఎందుకంటే క్యూబ్స్లో మెయిన్ అంటే ఇప్పుడు రీజనింగ్లో అయినా సరే, అర్థమెటిక్లో అయినా సరే క్యూబ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దానివల్ల మీరు ఖచ్చితంగా 20 క్యూబ్స్ నేర్చుకోవాలి. ఈ 20 క్యూబ్స్లో కూడా 1 to 10 క్యూబ్స్ పెద్దానికి అనిపించదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ స్క్వేర్స్ నేర్చుకున్నావు కాబట్టి క్యూబ్స్ 1 to 10 అంతా బాగానే అనిపిస్తుంది. అంటే సేమ్ రిపీటెడ్ నెంబర్ లాగా ఉంటుంది అనమాట. బట్ 11ది కూడా నీకు ఏమనిపించదు. 12 నుంచి 20 కూడా మనం పెద్ద కష్టం అనుకుంటాం, కానీ కష్టం ఏమి ఉండదు. 12 క్యూబ్ అనేది 1728, 13 క్యూబ్ అనేది 2197. ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకున్నట్టయితే నెంబర్స్ చూడండి, 13, 17, 21, 27 అలా. అంటే నేను ఇది ఎలా చెప్తున్నానంటే 11 క్యూబ్, 12 క్యూబ్, 13 క్యూబ్, 14 క్యూబ్, 15 క్యూబ్ 3375 ఏదో ఒక నెంబర్ గుర్తుంచుకోండి. ఇన్ కేసు ఇప్పుడు ఏదో ఒక నెంబర్ గుర్తుంచుకుంటే నీకు ఆర్డర్ గుర్తుంటుంది. ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది నెంబర్స్ అన్నీ బై హార్ట్ చేయండి. అండ్ ఇంకోటి ట్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు 18 క్యూబ్ ఏంటి 58, 32. అదే 19 క్యూబ్ అడిగామనుకోండి 68, 59. ఇక్కడ మీరు లాజిక్ అర్థం చేసుకుంటే 18 క్యూబ్లో 58, 32 ఉంది. 58. 19 క్యూబ్లో ఫస్ట్ నెంబర్ ఏంటి 68, సెకండ్ నెంబర్ ఏంటి అక్కడ 58 ఉందా, అక్కడ 59 అనమాట. దేర్ఫోర్ ఇప్పుడు చూసారా, మీరు కరెక్ట్గా ఆలోచించండి. ఇప్పుడు 18 క్యూబ్ 58, 32, 19 క్యూబ్ 10 ప్లస్ చేసాం 68, 59. ఇలా మనకు 18 క్యూబ్ అడగగానే మనం చెప్పేటట్టు ఉండాలి. అంటే ఇక్కడ 8 వచ్చింది, దేర్ఫోర్ 58, నెక్స్ట్ నెంబర్ 68, 59. ఇలా ఈజీగా ఇక్కడ మీరు క్యూబ్స్లో చూస్తే 20 క్యూబ్ ఈజీ, ఎందుకంటే 20 క్యూబ్ 8000. అది మీకు ఈజీ గుర్తుంటుంది. 15 క్యూబ్ కూడా మీకు ఈజీ 3375. 18, 19 గురించి చెప్పక్కర్లేదు, ఇప్పుడే మీకు చెప్పాను. ఇంకేంటి 17, 16 ఉంటుంది. 17, 16 పెద్ద 16 క్యూబ్ 4096 అనమాట. ఇది ఒక 2-3 టైమ్స్ అలాగా రిపీటెడ్గా చదివితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట. సో ఇది ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు 1 to 20 క్యూబ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ 1 to 20 క్యూబ్స్ నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్లో మీకు ట్రిక్స్, ఈ క్యూబ్స్ అండ్ స్క్వేర్స్కి యొక్క ట్రిక్స్ ఉంటాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, కీప్ సపోర్ట్. ఓకే, ఉంటా.